చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే అక్కడ మహిళలు ఇది బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్ మీదే మహిళా మీ రూట్ మీదే అలాగే ఒక సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే అక్కడ మహిళలు ఎంత గౌరవంగా ఎంత భద్రతగా జీవిస్తున్నారో తెలుసుకోవాలి అధ్యక్ష. ఈ దిశగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రన్న గారు అధ్యక్ష. కేవలం 20 నెలల్లోనే మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా నిలబడడం యాదృచ్ఛికం కాదు అధ్యక్ష. అది ఒక నాయకుడి హృదయంలో మహిళల పట్ల ఉన్న ప్రేమ గౌరవం బాధ్యతకు నిదర్శనం అధ్యక్ష. మహిళలకు అండగా నిలిచే పెద్దన్నగా చంద్రన్న నిలబడ్డారు అధ్యక్ష. మన దానికి నిదర్శనం మన అసెంబ్లీలోనే ఈరోజు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడో 33% రిజర్వేషన్ వస్తుంది అని చెప్పే మనం వింటున్నాం, కానీ ఈరోజే ఇప్పుడు 21 మంది ఎమ్మెల్యేలు మేము ఇక్కడ ఉండడం నిజంగా మహిళల మీద ఉన్న పారదర్శకత సీఎం గారికి అధ్యక్ష. అలాగే పేద కుటుంబాలు బలపడాలని P4 పథకం ద్వారా 10 లక్షల బంగారు కుటుంబాలకి 50,000 నుంచి 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఈ P4 అనేది అర్థం కాక ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ ఈ P4 అనేది మనం చేసిన తర్వాత మనకొచ్చే తృప్తి అవతల వాళ్ళు సంతృప్తి చెందడం, అందులో ముఖ్యంగా మహిళలు ఈ P4 పథకం వల్ల ఎంతో లాభపడుతున్నారు అధ్యక్ష. అలాగే డ్వాక్రా మహిళలు అభివృద్ధి చెందాలని వారి రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచారు అధ్యక్ష. సమాజంలో అత్యంత వెనుకబడిన SC ST మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలని 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే తల్లి విలువను అర్థం చేసుకున్న నాయకులు మాత్రమే తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకురాగలరు అని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మనం తల్లికి వందనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 67 లక్షల మంది తల్లులకు 10,000 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్నాం అధ్యక్ష. అలాగే మహిళల ప్రయాణం సులభతరం కావాలని ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఇప్పటికే 43 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందారు అధ్యక్ష. దీనివల్ల ఈ మహిళా ఉచిత బస్సు ప్రయాణం వల్ల కేవలం బస్సులో ప్రయాణం చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాలను చక్కదిద్దుకోగలిగారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు వచ్చే జీతాల్లో ఈ ఛార్జీలు పోను వాళ్ళకి ఇదివరకు ఏమీ మిగిలేదు కాదు అధ్యక్ష. కానీ ఈరోజు వాళ్ళు ఆ మిగులుదలతో కుటుంబాన్ని చక్కదిద్దుకోగలుగుతున్నారు అధ్యక్ష. అలాగే వంటంటి భారాన్ని తగ్గించేందుకు 3 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు అధ్యక్ష. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేస్తూ 5,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా అప్గ్రేడ్ చేశారు అధ్యక్ష. ఇంటి కోసం కలలు కనే మహిళలకు ఇప్పటికే 3 లక్షల ఇల్లులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రాబోయే ఉగాదికి మరో 1,00,000 గృహప్రవేశాలు కూడా జరపబోతున్నారు అధ్యక్ష. పిల్లల భవిష్యత్తు కోసం శ్రమించే అంగన్వాడీ ఆశా కార్యకర్తల సేవలను గుర్తించి గ్రాట్యుటీ ప్రకటించారు అధ్యక్ష. టీచర్కు 1.5 లక్షలు, హెల్పర్కు 75,000 మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. మహిళలు స్వయం ఉపాధి సాధించాలని 1,00,000 కుట్టు మిషన్ల పంపిణీకి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం అధ్యక్ష. అలాగే చదువుకునే అమ్మాయిల భవిష్యత్తు కోసం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో ఆడపిల్లలకి 5,555 సైకిళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో చాలామంది కూడా బాలికలకి ఈ సైకిళ్ళు P4 విధానంలో కూడా అందజేస్తున్నారు అధ్యక్ష. ఇది కేవలం సంక్షేమం మాత్రమే కాదు అధ్యక్ష, మహిళల గౌరవాన్ని కాపాడే పాలన కూడా అధ్యక్ష. అలాగే అందుకే రాష్ట్రంలో మహిళలపై నేరాలు 3.81% తగ్గాయి అధ్యక్ష. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఘటనలు 7.7% తగ్గాయి అధ్యక్ష. ఇది ఒక నాయకుడు మహిళలకు, కుటుంబానికి, సమాజానికి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా భావించిన పాలన అధ్యక్ష. అందుకే ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ గుండెల్లో ఒక మాట వినిపిస్తుంది అధ్యక్ష, మా పెద్దన్న ఉన్నారు, మాకు చంద్రన్న ఉన్నారు అని. మనం
అన్ని రకాలుగా ఈ బడ్జెట్లో అన్ని విధానాలకి ఎలా సమకూర్చామో అలాగే మహిళల కోసం ఎంతో గొప్పగా ఉన్న ఈ బడ్జెట్ని నేను స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు.